వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకగా గుర్తింపు పొందిన మహాకుంభమేళా 2025లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జరగనుంది. ఈ మహోత్సవం కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు, పర్యాటకులను మరియు ఆధ్యాత్మిక పదంలో నడిచేవారిని ఆకర్షిస్తోంది. మహాకుంభమేళా ప్రత్యేకత ఏమిటి? ఎందుకు భక్తులు మహోత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు? ఈ వేడుకకు ఎలా సన్నద్ధమవ్వాలి? ఇక్కడి ఎలాంటి ముఖ్యమైన రోజులు, కార్యాచరణలు ఉంటాయి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆ గైడ్ మీకు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని అందిస్తోంది. మీరు మహాకుంభమేళా 2025ను సందర్శించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లయితే టాప్ 10 ముఖ్యమైన విషయాలు మరియు చిట్కాలు మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమాగమంగా పరిగణించబడుతోంది. ఇది కేవలం హిందూ మతానికి చెందిన వారికే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. మహోత్సవంలో సుమారు 40 నుండి 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం, త్రివేణి సంగమం ఈ మహోత్సవానికి ప్రధాన కేంద్రం. ఇక మహాకుంభమేళా వెనుక పురాణ కథనం. మహాకుంభమేళా మూలాలు సముద్ర మదనం అనే పురాణ కథలో ఉన్నాయి. దేవతలు మరియు రాక్షసుల అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు. ఇక ఈ మదనంలో అమృతం కలిగిన కుంభం పాత్ర నుండి అమృతం బిందువులు 4 పవిత్ర ప్రదేశాల్లో పడినట్లు నమ్మకం. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అని అంటారు. ఈ 4 ప్రదేశాల్లో అమృత్ బిందువులు పడటం ఈ నగరాలకు పవిత్రతను ప్రసాదించింది. ఇక మూడవది ముఖ్యమైన తేదీలు మరియు పుణ్యస్నానాలు. 2025 మహాకుంభమేళాలో కొన్ని ముఖ్యమైన స్నాన తేదీలు ఉన్నాయి. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. జనవరి 13, 2025 పౌష పూర్ణిమ, జనవరి 14, 2025 మకర సంక్రాంతి ప్రథమ షాహీ స్నాన్, జనవరి 29, 2025 మౌని అమావాస్య ద్వితీయ షాహీ స్నాన్, ఫిబ్రవరి 3, 2025 వసంత పంచమి తృతీయ షాహీ స్నాన్, ఫిబ్రవరి 12, 2025 ఇక మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి చివరి స్నానం. ఇక 4వది మహాకుంభమేళా మరియు కుంభమేళా మధ్య తేడా. కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్లో మాత్రమే జరుగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మరింత ప్రత్యేకత జరుగుతుంది. ఇక 5వది పర్యాటకులకు మరియు భక్తులకు ముఖ్యమైన సూచనలు. ముందుగా వసతి సదుపాయాలను బుక్ చేసుకోవడం మంచిది. ఎక్కువ మంది గుమ్ముకుడే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లవద్దు. నీటి కాలుష్యానికి కారణమయ్యే పూజా సామాగ్రిని నదుల్లో వదలవద్దు. నదిలో స్నానం చేసే ప్రాంతాల్లో భద్రతా నిబంధనలను పాటించాలి. ఇక 6వది భద్రత మరియు సాంకేతికత. 2025 మహాకుంభమేళాలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 2300 CCTV కెమెరాలు అమర్చారు. 99 తాత్కాలిక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. 1.45 లక్షల టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. స్కాన్, సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక 7వది ఆరోగ్య మరియు పరిశుభ్రత సూచనలు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగించవద్దు. నదుల్లో స్నానం చేసే ముందు ఆరోగ్య పరిస్థితులు పరిశీలించుకోవాలి. ఇక 8వది గ్రహాల సమీకరణ మరియు కుంభమేళా. మహాకుంభమేళా జరగడానికి గ్రహాల సంసార క్రమం ప్రధాన కారణం. ప్రయాగరాజ్ బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మరియు చంద్రుడు మకర రాశిలో ఉండాలి. ఈ గ్రహ సంసార క్రమం ప్రకారం వేడుక 2025లో జరగనుంది. ఇక 9వది మహాకుంభమేళాలో ప్రత్యేకమైన అనుభవాలు. నాగ సాధువుల దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పురాతన హిందూ సాంప్రదాయాల అవగాహన, అనేక పూజలు, యాగాలు. ఇక 10వది ముందస్తు ప్రణాళికతో వెళ్లడం చాలా ముఖ్యం. ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, అవసరమైన వస్తువులు, ఔషధాలు మరియు ఇతర ప్రయాణ సదుపాయాలను వెంట తీసుకెళ్లడం, ప్రయాణానికి ముందు పూర్తిగా సన్నద్ధం అవ్వడం. ఇక మహాకుంభమేళా 2025 మీకు జీవితంలో మరపురానిది పవిత్రమైన అనుభవంగా నిలుస్తుంది. ఇది కేవలం పర్యటన కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల విశ్వాసానికి ప్రతీక నిలుస్తుంది. మీరు ఈ కుంభమేళాలో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నట్లయితే ఈ టాప్ 10 విజువల్స్ మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మీడియా మైక్ ఛానల్.